హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గ్లో గార్డెన్ గురించి చెప్పబోతున్నాను. గ్లో గార్డెన్ అనేది పార్క్ అనుకుంటున్నారేమో, కాదు. ఇది ఒక లైటింగ్ పార్క్ అనమాట. ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉంది. రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే గ్లో గార్డెన్ అని కనిపిస్తుంది. లేకపోతే హాస్పిటల్ దగ్గర ఎవరిని అడిగినా కూడా చెప్తారు. రాజమండ్రిలో ఎవరైనా చెప్తారు అది ఎక్కడ ఉందో. ఈ మధ్యన కొత్తగా పెట్టారంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలీదు. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, మ్యాప్స్ ఉంటాయి కాబట్టి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే గ్లో గార్డెన్ లోపల ఏముందో మనం చూసేద్దాం. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో గ్లో గార్డెన్ ఉంటుంది. లోపల విండోలా ఉంది, చూసారా? అక్కడ టికెట్స్ ఇస్తారు. టికెట్ వచ్చేసి 20 రూపీస్. మీకు పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. అవి బెలూన్స్లా ఉన్నాయి, చూసారు? లైటింగ్ వచ్చేవి. అక్కడ అందరూ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుందండి. చిన్నపిల్లలకి 3 ఇయర్స్ లోపు వాళ్ళకైతే టికెట్ లేదు. అదిగోండి లోపల ఫస్ట్ వ్యూ అనమాట. ఎంట్రన్స్లో ఫ్లవర్స్, డీర్, కొబ్బరి చెట్లు. ఇవైతే ఫారిన్ కంట్రీస్లో చెట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి. ప్రతిదీ లైటింగ్తోనే ఉంది. మొత్తం చీకటే. ఈ లైటింగ్ వల్ల ఎఫెక్ట్ చాలా బాగుంది పార్క్కి. చాలామంది విజిట్ చేస్తున్నారండి. చూద్దాం ఎలా ఉందో. టికెట్స్ రూమ్ అండి ఇది. మీకు అక్కడ తినేవి కూడా అమ్ముతారు. స్వాన్, 2 హంసలు, గులాబీ పూలు, ఏనుగులు, జింక. ఇవన్నీ ఒక గార్డెన్ లోపల ఉన్నట్టే ఉంటాయి. లోపలికైతే వెళ్ళడానికి ఉండదండి, దగ్గరగా ముట్టుకోవడానికి ఉండదు. లైటింగ్ కదండి, ముట్టుకోకుండా ఉండాలని చెప్పి అలా కట్టేశారు. అదిగోండి పికాక్, పురువిప్పిన నెమలి, చాలా బాగుంది లైటింగ్లో. ఇది ఏంటో నాకు తెలియదు కానీ అదైతే చాలా అందంగా ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. క్రెయిన్స్, దుప్ప అంటారు చూసారు, అదండి. అది పెద్ద పెద్ద కొమ్ములతో ఉంది. ఇదైతే జింక, దాన్ని దుప్ప అంటారండి. ఈ చెట్లు అయితే ఫోటో వ్యూకి ఎంత అందంగా ఉన్నాయంటే, మనం షేడ్ వచ్చేసి పింక్ కలర్లో కూడా వస్తున్నాం ఫొటోస్ తీసుకుంటే. అదిగోండి ఈ చైర్స్ చూసారా? పిల్లలు చాలా అందంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. చైర్స్లో కూర్చుంటే లైటింగ్లో ఏదో మూన్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. వైట్ చైర్లు అయితే. పాండ చూసారా ఎంత ముద్దుగా ఉందో. కానీ దీని పక్కన నుంచి ఫోటో తీసుకోవడానికి అయితే లేదు. హంసలు అటొకటి ఇటొకటి. ఇందాక చూసింది అయితే పక్క పక్కనే ఉన్నాయి. లైటింగ్ చూసారా? వరి పొలాల్లో జంతువులు ఉన్నట్టు పెట్టారు. ఈ క్రియేటివిటీ మాత్రం చాలా బాగుందండి. జీబ్రా, మొత్తం ఇవి ఏంటంటే వరి పొలాల్లో జంతువులు ఉన్నట్టు ఈ లైటింగ్ మొత్తం సెట్ చేశారు. ఆ వెనకాల చూసారా జిరాఫీ కనిపిస్తుంది. రోజెస్ దగ్గరగా తీస్తే న్యాచురల్గానే అనిపిస్తున్నాయి. గ్లో గార్డెన్ అని వెనకాల ఉంది మొత్తం ఎండింగ్లో. కాకపోతే ఇక్కడికి వెళ్ళడానికి లేకుండా ఒక తాడు అనేది కట్టేశారు. మంచి ఫొటోస్ మాత్రం తీసుకోకూడదు. ఇవన్నీ లైటింగ్ కాబట్టి సురక్షితంగా ఉంచాలి జనాలు అని చెప్పి అన్నిటికీ ఎక్కడికక్కడ వెళ్ళడానికి లేకుండా, ముట్టుకోవడానికి లేకుండా రాశారండి. బోర్డ్స్ కూడా రాసి పెట్టారు. క్రెయిన్స్, దుప్పి అన్నాను చూసారా? దుప్పి. ఇలా వ్యూ బాగుందని ఫోటో తీసానండి. ర్యాబిట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. చెరుకు చెట్లు, ఇవ్వండి వరి. వ్యూ అయితే చాలా బాగుందండి. అన్నీ రోజెస్ నుంచి అలా ఏనుగులను చూస్తుంటే ఇంకా అందంగా ఉంది. అదిగోండి మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఒక పిక్ తీశాను, ఒక సైడ్ నుంచి తీశాను. చాలా అందంగా వచ్చింది వ్యూ అయితే.
అదిగోండి చూసారా వ్యూ ఎంత బాగుందో. ఏనుగులు ఫ్లేవర్స్ మా ఆద్య తల్లి చాలా ఆనందంగా ఆడుకుంటుంది. చాలా నచ్చింది దానికి. ఇదైతే తెగ తిరిగేసిందండి, ఎంత ఆగమన్నా కూడా ఆగలేదు. లాలీపాప్ చైర్ చూసారా, పిల్లలు కూర్చుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా కూర్చుంటున్నారు. ఎవరికైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. చిన్నపిల్లలే కూర్చోక్కర్లేదు. అదైతే కుర్చీ దిగనండి. బాగుందా కదండి గ్లో గార్డెన్. బాగుంది. దేని మీద కూర్చున్నా నువ్వు? ఒకసారి వెళ్ళండి. దేని మీద కూర్చున్నా? పిల్లల్ని తీసుకుని మాత్రం వెళ్ళండి. లైటింగ్స్ మాత్రం జాగ్రత్తగా ముట్టుకోవద్దని చెప్పండి. అది నా ఛానల్ లైట్ భలే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.